సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో మాజీ ప్రధాని దివంగత రాజీవ్ గాంధీ జయంతి వేడుకలను కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు. రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి పుష్పాంజలి ఘటించారు. ఈ రోజు మనం ఉపయోగిస్తున్న సాంకేతిక విప్లవానికి కారకుడైన రాజీవ్ గాంధీని మనందరం ఆదర్శంగా తీసుకోవాలని కాంగ్రెస్ నాయకులు అన్నారు. భారతరత్న మాజీ ప్రధాని దివంగత రాజీవ్ గాంధీ స్ఫూర్తి యువతకిచ్చిన మార్గదర్శకాన్ని ఈ రోజు మనందరం జ్ఞాపకం చేసుకోవాలని తెలిపారు. 18 సంవత్సరాలకే ప్రజాస్వామ్య నిర్మాణానికి ఆయుధమైన ఓటు హక్కును కల్పించి దేశాన్ని 21వ శతాబ్దంలోకి తీసుకెళ్లడానికి సాంకేతిక విప్లవాన్ని తీసుకొచ్చారన్నారు. 73-74వ రాజ్యాంగ సవరణలు తీసుకొచ్చి పంచాయతీరాజ్ వ్యవస్థను బలోపేతం చేశారని గుర్తు చేశారు. రాజీవ్ గాంధీ ఆత్మకు శాంతి చేకూరాలని, వారి ఆశయాలకు ఆలోచనలకు అనుగుణంగా కాంగ్రెస్ పార్టీ ఇంకా ప్రజాహిత కార్యక్రమాలు చేస్తుందని తెలిపారు. రాజీవ్ గాంధీ గారి లేకున్నా ఆయన ఆశయాలు మనం కొనసాగించాలి. వాళ్ళు మన దేశం కోసం, మన ప్రజల కోసం ఎంతో వాళ్ళ అమ్మ కానీ ఆయన కానీ మన దేశాన్ని కోసం, మన ప్రజల కోసం వాళ్ళు ప్రాణాలు అర్పించారు. వాళ్ళ ఆశయాలను కొనసాగించాలి. ఈరోజు మన ఐటీ కానీ ఏది కానీ ఆయనే ముందుంది తీసుకుపోయింది. ప్రెస్ కానీ ఇప్పుడు ఎలక్ట్రానిక్ మీడియా అంతా ఎన్నో పెట్టుబడులు పెట్టి మన రాజీవ్ గాంధీ ఎంతో ఆశయాలను మనం కొనసాగించాలని కాంగ్రెస్ పార్టీ తరఫున ఆయనకు ఘన నివాళులు అర్పించడం జరిగింది. భారత మాజీ ప్రధాని భారతరత్న స్వర్గీయ రాజీవ్ గాంధీ గారి 83వ జయంతి సందర్భంగా స్థానిక అంబేద్కర్ చౌరస్తాలో ఏర్పాటు చేసిన కార్యక్రమం. రాజీవ్ గాంధీ గారు ఈ దేశానికి ప్రత్యేకంగా సేవలు అందించిన ప్రధానమంత్రి అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా భారత రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును 21వ సంవత్సరం నుంచి 18 సంవత్సరాలకే యువతకు ఓటు హక్కు కల్పించిన మహనీయుడు గౌరవ రాజీవ్ గాంధీ గారి పుట్టినరోజు కార్యక్రమంలో పాల్పంచుకున్న మన కాంగ్రెస్ పార్టీ నేత గారు ఏదైతే ఉందో వారు రాజీవ్ గాంధీ గారు 1944 20వ తారీఖు 8వ నెలలో వారు జన్మించడం అనేది జరిగింది. వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ రాజీవ్ యువ కిరణాలని, అట్లాగే రాజీవ్ ఆరోగ్యశ్రీ కార్డు అని వారి పేరు మీద చాలా పథకాలను కూడా మన ప్రభుత్వం నుంచి వెళ్ళి, మన కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళి కూడా తీసుకురావడం అనేది జరిగింది. వారు చేసిన సేవలు ఎనలేని సేవలు. వారి పేరుతో పాటు వారి కుటుంబ సభ్యులు కూడా బడుగు బలహీన వర్గాలు, పేద ప్రజల కోసమే ఈ పార్టీ పుట్టిందని చెప్పుకోక తప్పదు. పార్టీ పథకాలైతేనేమి పేదలు ఎవరున్నారో వారికి అందే విధమైన పాత్ర పోషించడంతో పాటు వారు అతి చిన్న వయసులో 40 సంవత్సరాలకే ప్రధానమంత్రిగా సేవలు అందించడము అనేది చాలా గొప్పనైన విషయము. అలాగే